అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్‌కి 100% రిజల్ట్ ఇచ్చే హెయిర్ ఆయిల్‌ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అన్ని హెయిర్ ఆయిల్ వాడి విసిగెత్తిపోయి ఉన్న వాళ్ళందరూ ఈ ఆయిల్ వాడారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లియర్‌గా అయితే చెప్పాను. కేవలం మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ కావాలని ఎంతమంది అమ్మాయిలకు ఉండదు చెప్పండి. సో, అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి యూజ్ చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే మీకు రిజల్ట్ అనేది 7 డేస్‌లో తెలిసిపోతుంది హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి మందార పువ్వులు, మందార ఆకులు, ఉసిరికాయ, ఆలోవెరా, కరివేపాకు, అలాగే ఎండబెట్టిన గుంట కలగరాకు. గుంట కలగరాకు మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇది ఎండబెట్టాను. ఈ గుంట కలగరాకు అలాగే మెంతులు. ఈ ఇంగ్రీడియంట్స్‌తో మనకు హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్‌గా కావాల్సింది కోకోనట్ ఆయిల్. నేనైతే ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీరైతే పారాషూట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఇందులోకి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏ ఆయిల్ వేసుకుంటున్నామో ఆ ఆయిల్ అయితే ప్యాన్‌లో వేసేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి. మందార పువ్వులు వేసాను. తర్వాత ఇగో మందార ఆకులు, కరివేపాకు, ఇలా ఒక్కొక్కటిగా మనం తీసుకున్నవన్నీ వేయాలి. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇందులోనే మనం ఉసిరికాయ ముక్కల్ని మనం కట్ చేసుకున్నాం కదా! ఈ ఉసిరికాయ ముక్కలు అలాగే కలబంద ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా కలబంద ముక్కలు పీల్ చేసి వేసుకోవచ్చు. పీల్ తీయకుండా కూడా వేసుకోవచ్చు. యువర్ చాయిస్. ఇంకా పీల్ తీయకుండానే వేశాను నేనైతే. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను. ఇంకొక ఇంగ్రీడియంట్ వేయలేదు. అదేంటంటే మెంతులు. మెంతులు అనేవి ఫస్ట్‌లోనే మనం వేసామంటే ఆయిల్ మరిగేసరికి ఈ మెంతులు అనేవి మాడిపోతాయి. సో, మెంతులు లాస్ట్‌లో వేసుకోండి. అలాగే తర్వాత గుంట కలగరాకు కూడా వేసాను. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి మంట అనేది. లో ఫ్లేమ్‌లోనే మనం 10 మినిట్స్ టు 15 మినిట్స్ లోపు అయితే మనకు ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే మరిగించుకోవడానికి ట్రై చేయండి. మనం ఇలా లో ఫ్లేమ్‌లో మరిగించుకుంటేనే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ త్వరగా మాడిపోకుండా ఉంటాయి. అదే మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మాడిపోతాయి. సో, లో ఫ్లేమ్‌లోనే మనమైతే ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ 10-15 మినిట్స్‌లో అయితే ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఏ హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా ఈ ఆయిల్ ఒక్కసారి యూజ్ చేశారంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ స్కిప్ చేసేదాన్ని. ఆయిల్ ప్రాసెస్ ఎక్కువ ఉందని ప్రిపేర్ చేయడానికి. బట్ తర్వాత ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి టైం అయితే కేటాయిస్తున్నాను. ఇలా మొత్తం ఆయిల్ ప్రిపేర్ అయ్యేసరికి ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూడండి. మొత్తం ఇలా మాడినాయి కదా! కొంచెం ఇలా మొత్తం వేగిపోయాయి. ఇలా వేగే వరకు ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేగిన తర్వాత మెంతులు అనేవి మనం లాస్ట్‌లో వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయని చెప్పాను కదా! సో, ఇంకా మెంతులు అనేవి నేను ఇక్కడ చూడండి లాస్ట్‌లో వేశాను. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత మెంతులు వేసుకున్నాను. మనం ఇందులో వేసిన ఒక్కో ఇంగ్రీడియెంట్స్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. మందారమాకు, మందార పువ్వులు అయితే మన హెయిర్‌ని షార్పెన్ చేస్తాయి. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మనం ఇందులో వేసింది గుంట కలగరాకు. మన హెయిర్ అయితే బ్లాక్ అవుతుంది. అలాగే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కావాలంటే గుంట కలగరాకు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. అలాగే మందారమాకు, మందార పువ్వులకు కూడా హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఉసిరికాయ ముక్కల వల్ల మనకైతే రూట్స్ అనేవి బలంగా ఉంటాయి. రూట్స్ బలంగానే ఉంటేనే కదా మనకి హెయిర్ అనేది ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ అవుతుంది. సో, ఈ ఇంగ్రీడియెంట్స్‌తో బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే ఆలోవెరా అయితే ఈ జుట్టుని సాఫ్టెన్ చేస్తుంది. జుట్టు అయితే చాలా సాఫ్ట్ అవుతుంది. మెంతులు హెయిర్ థిన్‌గా ఉన్న వాళ్ళకి హెయిర్ ఒత్తుగా అవ్వడానికైతే యూజ్ అవుతాయి. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత బాగా కూల్ అయింది. ఇలా కూల్ అయిన తర్వాత ఒక గిన్నెలో మనమైతే ఒక స్టెయినర్ పెట్టుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఒక గాజు జార్‌లో గానీ, ఏదైనా బాటిల్‌లో గానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. నాకు తెలిసి 99% మంది ఇంకా జుట్టు పొడవుగా ఎదగడానికి, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి బాగా యూజ్ చేసేది ఈ హెయిర్ ఆయిల్ ఒక్కటే. చాలామంది ఈ సీక్రెట్ అయితే మీకు చెప్పరు.
హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత హెర్బ్స్ అన్ని ఇందులో దిగి ఆయిల్ చూసారా గ్రీన్ కలర్ లో ఉంది. కొంచెం మెయిన్ గా ఇందులో గుంట కలగరాకు వేసాం కదా, సో అందుకే కొంచెం థిక్ గ్రీన్ లోకి వచ్చింది. సో వీడియో ఇంతవరకు చూసారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.